రేపు దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షలు జరగనున్నాయి. సుమారు 25 లక్షల మంది దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాయనున్నారు. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టింది. నీట్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్షలపై తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇక నీట్ ఎంట్రన్స్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1:30 లోపు పరీక్ష కేంద్రాలకు అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారాయన. ఇక మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. పెన్, పెన్సిళ్లు మాత్రమే తీసుకురావాలని సూచించారు. రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలు జరగబోతున్నాయి. ఇక నీట్ పరీక్షలకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, టైమింగ్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాంతి. దీపిక, రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో మొత్తంగా 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. అయితే పరీక్షకి 11 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకునేలాగా ఉండాలని చెప్పి అధికారులు ఇప్పటికే విద్యార్థులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నీట్ పరీక్షకు సంబంధించి ఏవైతే రూల్స్ ఉన్నాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, అలాగే పెన్, పెన్సిల్ మాత్రమే తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అలాగే ప్లెయిన్ కలర్ దుస్తులు వేసుకోవాలి. అలాగే ఎలాంటి ప్లెయిన్ అంటే పాకెట్స్ లేకుండా ఉండేటువంటి బట్టలు వేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. అలాగే హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ లాంటివి కూడా అలౌ చేయరు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్దకు ముందుగానే చేరుకున్నట్లయితే వారి వద్ద ఏమైనా ఉన్నప్పటికీ కూడా తీసి మళ్ళీ వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి దాంతోపాటు ఒక ఐడెంటిటీ కార్డ్ని కూడా తెచ్చుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. అలాగే స్లిప్పర్స్ వేసుకోవాలి. కేవలం షూస్ అలాంటివి ఏమి కూడా అలౌ చేయరు. కేవలం స్లిప్పర్స్తో మాత్రమే అలౌ చేస్తారు. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేపట్టడం జరిగింది. అయితే ఎంబీబీఎస్కి అలాగే డెంటల్కి సంబంధించినటువంటి కోర్సుల కోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి విద్యార్థులు ఎవరైతే బైపీసీ, ఎంబైపీసీ చదువుతున్న విద్యార్థులంతా కూడా ఈ ఏడాది నీట్ పరీక్షకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకలాగే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు 28 పరీక్షా కేంద్రాలలో జిల్లాకి అంటే విద్యార్థుల సంఖ్య అలాగే అభ్యర్థుల సంఖ్యను బట్టి కూడా పరీక్షా కేంద్రాలను కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటుగా రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్ష ప్రారంభమవుతుంది కాబట్టి 11:30 కల్లా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలి. అలాగే 12:30కు పరీక్షా కేంద్రాల లోపలికి అంటే బయట చెక్కింగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత లోపలికి 12:30 నుంచి అలౌ చేస్తారు. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్ యూ.